నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి. ఎంపీటీసీ ఎన్నికలు పెడతారేమని చాలామంది ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇక్కడ గవర్నమెంట్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడతా ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో పోవాలి. మున్సిపల్ ఎన్నికల్లో పోయిన తర్వాత ఆ రిజల్ట్ను బట్టి మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు అంటే ఎంపీటీసీ కానీ ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ జెడ్పీ చైర్మన్లు కానీ మరి ఈ ఎంపీటీసీ అనే పదవులను మరి ఏ విధంగా ఉంచాలా తీసేయాలన్నా రిజల్ట్ని బట్టి పెడదామనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. అంటే నిజంగా ఈ ఏది మనం గ్రామ పంచాయతీ ఎన్నికలలో చూసినాం, బీసీల హవా బీసీల సత్తా చూపెట్టారు. జనరల్ స్థానాలలో అగ్రకులాలకు సంబంధించిన నాయకులు నిలబడాలంటే నిజంగా దడుచుకున్న నేపథ్యం చూసినాం. ఎందుకంటే బీసీలు రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యమన్నారు. మేము వెనుకబడుతున్నాం, రాజకీయ పరంగా వెనుకబడుతున్నాం, మాకు రిజర్వేషన్లు తక్కువ ఉన్నాయంటే రిజర్వేషన్లను 23% ఇచ్చే రిజర్వేషన్లు 17.3% ఇచ్చి ఇంకా కోతకు గురి చేసింది. అయినా కానీ మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మిత్రులు ఎవరు కానీ ఇక్కడ ఈ కోటా అంతా ఎవరు తింటున్నారని ఒక్కసారి ఆలోచన ఎవరి కోసం మనం ఎంతంత కొట్లాడుతూ ఉంటే మన వాటాను అంతంత తక్కువ చేస్తారు. ఎస్సీ ఎస్టీ సోదరులకు వాళ్ళకు రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి బచాయించినట్టు అయింది. మరి వీళ్ళకు రావాల్సిన వాటా, మన బీసీలకు రావాల్సిన వాటా ఎవరు తింటా ఉన్నారు? 15% చూపిస్తా ఉన్నారు. రాష్ట్ర జనాభాలో 15% చూపించారు కదా. 15% వాళ్ళు తీసుకొని జనరల్ స్థానాలు 15% కేటాయించి మిగతా బీసీ ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు ఇడిచిపెడితే అయిపోద్ది కదా. అది కాదు. ఇక ఈ మున్సిపాలిటీ ఎన్నికలతోని ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం అంటే మున్సిపాలిటీ ఎన్నికల రిజల్ట్తోని ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడతారా, మరి ఏ విధంగా పెడతారు? కొన్ని వార్తలు వినబడుతున్నాయి. ఎంపీపీకి డైరెక్ట్ ఎన్నికలు పెట్టే అవకాశం ఉన్నది, జెడ్పీ చైర్మన్లకు డైరెక్ట్ ఎన్నికలు పెట్టే అవకాశం ఉన్నది అన్నట్టు కనబడుతుంది. మరి దాన్ని ఏ విధంగా చేస్తారు? గతంలో ఎన్టీఆర్ ఉండగా ఎన్టీఆర్ గవర్నమెంట్లో అంటే నందమూరి తారక రామారావు టీడీపీ ప్రభుత్వం హయాంలో అట్లనే ఉండే అని ఒక వార్తలు అయితే వినబడతా ఉన్నాయి. సరే, ఏదేమైనప్పటికీ ఇక్కడ మరొకసారి మున్సిపల్ ఎన్నికలలో బీసీలకు ఏ విధమైన మొండి చేయి చూపెడతా ఉన్నదనేది కీలకంగా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ పేపర్లు కూడా వార్తాపత్రికలు కూడా ఈ వార్తలు రాసే పత్రికలు కూడా ఏ విధంగా బీసీలకే పెద్దపీట అంటే ఎన్ని సీట్లు ఇస్తారు బీసీలు అనకని తెలియకుండా బీసీలకు పెద్దపీట అనే విధంగా ఏ విధంగా రాసుకొస్తున్నాయని ఒక్కసారి చూడాలి. ఇది మున్సిపాలిటీలో బీసీలకే పెద్దపీట. ఇది ఏది వెలుగు పేపర్లో వచ్చిన కథ. 38 మున్సిపల్ చైర్మన్లు 3 మేయర్ పదవులు వారికే. 38 మున్సిపల్ చైర్మన్లు 3 మేయర్ పదవులు వారికే. అంటే మొత్తం అసలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూద్దాం. 121 మున్సిపాలిటీలు 10 కార్పొరేషన్లు గెజిటెడ్ విడుదల చేసిన సర్కార్ అని ఒక వార్తను అయితే చూస్తున్నాం. ఇక్కడ కీలకంగా చూడవచ్చు మనం. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఎందుకంటే లెక్కలు దయచేసి మిత్రులారా ఎవ్వరు కానీ చూడాలి. మొత్తం ఎన్ని ఉన్నాయి, ఈ మున్సిపల్ మేయర్లు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్లు ఎన్ని ఉన్నారు, మేయర్ పదవులు ఎన్ని ఉన్నాయని ఒకసారి కీలకంగా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏంటిది 121 మున్సిపాలిటీ చైర్పర్సన్ల రిజర్వేషన్లు 121 మున్సిపాలిటీలో చైర్పర్సన్లు ఉన్నాయి. చైర్పర్సన్ల ఎన్ని ఉన్నాయి? 121 ఉన్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒకసారి చూడురి. బీసీలకు 38, ఎస్సీలకు 17, ఎస్టీలకు 5. ఇందులో ఇక్కడ కీలకంగా చూడురి. మహిళా 19, జనరల్ 19. ఇందులో బీసీలలో మహిళా 8, జనరల్ 9. ఏది ఎస్టీలలో మహిళా 2, జనరల్ 3. ఇలా 5. ఓకే, ఇదంతా ఓకే. ఇప్పుడు 38. మరి జనరల్ స్థానాలకు చూద్దాం. జనరల్ మహిళ 31, అన్రిజర్వ్డ్ 30. అంటే ఎంత? 61. ఒక్కసారి ఇప్పుడు వాటా ప్రకారం నిజంగా బీసీలకు ఎస్సీలకు వాటా ప్రకారం ఇచ్చేది ఉంటే వీళ్ళు వాటా ప్రకారం తినేది ఉంటే ఎంత కావాలి? 38 ప్లస్ 17 ప్లస్ 5 ప్లస్ 31 ప్లస్ 30 121. ఈ 121 కదా ఇక్కడ ఉన్న 121లో మరి బై 50% కోటా. ఇప్పుడు వీళ్ళు ఇస్తా అన్న 42% కోటా చూద్దాం. బై 42%. ఎన్ని సీట్లు రావాలి? 50 సీట్లు బీసీలకు 50 రావాలి. 50 రావాలి. మరి ఎక్కడ ఇచ్చిర్రు? వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారమే 50 రావాలి. మరి వీళ్ళు 15% ఉన్నలు. ఈ జనరల్ ఏంది, మళ్ళీ అన్రిజర్వ్డ్ ఏంది? రెండు ఒకటే కదా. జనరల్ మహిళ, అన్రిజర్వ్డ్ అంటే మళ్ళీ ఎవరైనా పోటీ చేసుకోవచ్చు. అంటే వీళ్ళు అనుకుంటారు అలా బీసీలకు కూడా రావచ్చుగా. అంటే మీకు బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి కదరా బాబు, బీసీలకు కేటాయించారు కదరా బాబు, మళ్ళీ ఇళ్ళకి వచ్చి పోటీ చేసుడు ఏంద్రా అని రాణిస్తారా? మున్సిపల్ ఎన్నికలు అంటే డబ్బుతో కొడుకు. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలనే జనరల్ అంటే మాదే అనే కాడికి వాళ్ళు వచ్చిరు. జనరల్ అంటే మాదే అనే కాడికి వచ్చిన తర్వాతనే బీసీలు మేలుకొని జనరల్ స్థానం కూడా మాదే అని దుక్కుతూనే ఈరోజు బీసీలు నెగ్గగలిగారు. అలాంటప్పుడు అన్రిజర్వ్డ్ ఏంది, మళ్ళీ బీసీ ఏంది, మళ్ళీ జనరల్ మహిళ ఏంది? 31, 30, 61, 60. వీళ్ళు ఉన్నది ఎంత? వీళ్ళకి ఎంత రావాలా వాటా? ఇంటూ 15. ఈ లెక్క ప్రకారమే
15% అంటే 18 రావాలి. అసలు వీళ్ళకి వచ్చేదే 18, వీళ్ళ కోటా ప్రకారం జనాభా దామాషా ప్రకారం 18 రావాలి. 18 అంటే 19 చేసుకో, 19 రావాలి. వీళ్ళ లెక్క ప్రకారం ఎంత తీసుకుంటారు? 61 తీసుకుంటారు. ఇక ఇది 10 కార్పొరేషన్ల మేయర్ రిజర్వేషన్లు. మేయర్లు చూడ్రి, 10 కార్పొరేషన్లలో మేయర్ రిజర్వేషన్లు చూడరు ఒకసారి. 3 బీసీలకు ఇచ్చిర్రు, ఎస్సీలకు ఒకటి ఇచ్చిర్రు, ఎస్టీలకు ఒకటి ఇచ్చిర్రు. ఇక్కడ 3 బీసీల, జనరల్ మహిళా అన్ రిజర్వ్ ఒకటి. అంటే వీళ్ళు 5 తీసుకున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీలకు కలిసి 5 ఇస్తే వీళ్ళు జనరల్ మహిళా అని పేరుతోని అన్ రిజర్వ్డ్తోనే ఒకటి ఇచ్చారు. ఇది అన్ రిజర్వ్డ్ అంటే ఎవరో ఒకరు ఇక జనరల్ రెడ్డి రావు వస్తారు, వీళ్ళు అగ్రకులాలకు సంబంధించిన ఎవరో ఒకరు వస్తారు. వీళ్ళు 5 తీసుకుంటే ఇక్కడ అన్ రిజర్వ్డ్ జనరల్ అని వీళ్ళు 5 తీసుకున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీలకు కలిసి 5 ఇచ్చిర్రు. ఈ ఎంత దుర్మార్గమైన ఆలోచన చూడరు ఒకసారి. ఇలాంటి కుట్రలు, ఇలాంటి కుతంత్రాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇదే జరుగుతూ ఉంటుంది. ఇక బీసీలకు పెద్ద పేపర్లనేమో బీసీలకు పెద్దపీట, ఎవరికి పెద్దపీట వేసినట్టు కనబడ్డది ఇక్కడ, ఇలా బీసీలకు పెద్దపీట వేసినట్టు కనబడ్డది ఇలా. దయచేసి మిత్రులారా, ఇలాంటి కుట్రలు జరుగుతూ ఉంటాయి. ఇంకా ఎన్నో కుట్రలు జరుగుతూ ఉంటాయి. ఇంకా చాలా 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 జరుగుతూ ఉంటాయి. ఇది ఒక్కటే కాదు, సర్పంచ్ ఎన్నికలలో బీసీలు మేల్కొన్నారని, మున్సిపల్ ఎన్నికలలో ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నదనే నేపథ్యంలో ఇలాంటి కుట్రలు పడుతూ ఉన్నారు. బీసీలకు సపరేట్ ఇచ్చినాం, బీసీలు జనరల్ స్థానాల్లో పోటీ చేయొద్దనే విధంగా క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఆ క్రియేట్ చేసే విధానాన్ని మనం నిజంగా దాన్ని అణిచివేయాలి. దాన్ని అణిచివేసి మనం జనరల్ స్థానాల్లో కూడా మనలో పోటీ చేయాలి మున్సిపల్ ఎన్నికలలో. దయచేసి మిత్రులారా, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. 15% వాటా, వాళ్ళు చెప్పిన గవర్నమెంట్ లెక్క ప్రకారం 15% వాటా తీసుకుని వాళ్ళు పక్కకు జరిగితే ఏ లొల్లు ఉండదు. కానీ అట్లా తీసుకోకుండా ఇష్టానుసారంగా మనలో బీసీలను నయవంచనకు గురి చేసే కార్యక్రమం కనబడుతూ ఉన్నది. దయచేసి మిత్రులారా, ఈ కుట్రను పసిగట్టాలి. దయచేసి ఏ పార్టీలో ఉన్నా నేను ఒకటే చెప్తా ఉన్నాను, అది కాంగ్రెస్ పార్టీ, నాది బీజేపీ పార్టీ, నాది బీఆర్ఎస్ పార్టీ, ఈ పార్టీలన్నీ పక్కకెట్టురి. రిజర్వేషన్ల కాడ మనకు వచ్చే వాటా కాడ మనం మన హక్కుల కోసం కొట్లాడినాక, మన జాతుల కోసం కొట్లాడినాక నాది ఆ పార్టీ ఈ పార్టీ అన్ని పార్టీలు సమానంగా పంచుకోవచ్చు. అప్పుడు మన వాటా మనకు రానప్పుడు ఏ పార్టీ అయితేంది? మన జాతులకు అన్యాయం జరుగుతున్నప్పుడు మనకు ఏ పార్టీ అయితేంది? అది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా.